మన రాజ్యాంగ రాసిన మహనీయుడు. ఎంతో ముందు రోజులకు ఆంధ్రలో ఎంతో వైభవంగా ఎంతమంది పబ్లిక్ సందర్శన ఇచ్చి ఇంత వైభవంగా ఉన్న జగన్ గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం తెలంగాణ మాల మహానాడు తరఫున. ఎందుకంటే ఈ ఇంత వైభవంగా జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక మహనీయుడు అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్ అలా నీళ్ళ మ్యూజియంలు ఇలాగే సుందరాంగంగా ఇలా పెరగడము, ఇవన్నీ కూడా ఇంత చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. చాలా ఈ విధంగా మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రాజ్యాంగ నేత అంటే మన మన దేవుడు అన్నట్టు, మనకు ఒక దళిత దేవుడు మన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీదే దళిత ఓట్ల మీదే ఇక్కడ ఎలక్షన్లు కూడా డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కారం సైడ్ ఊతకోతకు వచ్చిన విషయాలు కూడా తెలిసిందే మీ అందరికీ. ఒక్కొక్క ఊతకోతలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో దళిత కుటుంబాలు కూడా ఎన్నో రకంగా కూడా జరిగింది మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆ యొక్క కమ్మరాజ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఉన్న పరిస్థితిలో కూడా ఏంటి అన్నది కూడా తెలియదు. ఇప్పుడు వర్గీకరణ స్థితి ఒకటి పెట్టడం జరుగుతుంది. అది కూడా ఈ అగ్రకులస్తులే. దీంట్లో కూడా ఈ యొక్క శిక్షులకెళ్ళి కూడా బయట ఎలా పడతారో అదేమో ఆ తీరుగా జరిగింది ఆ కారంచేలో. ఇప్పుడు ఇది కొత్తగా రూట్ మార్చి అంటే అంబేద్కర్ మేము దళితుల సైడ్ ఉంటున్నామని అటు తెలంగాణలో కూడా రాజకీయ నాయకులు చెప్తారు, ఇటు ఆంధ్రలో కూడా రాజకీయ నాయకులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్తున్నారు. కానీ తీరా చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఎక్కడ పోయినా మనకు అన్యాయమే జరుగుతుంది. దళితులకు ఎప్పుడు కూడా మనకి ఇదే ఉంది. ఖబర్దార్ బిడ్డలారా, మీరు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుడే కాదు, ఈ యొక్క మా యొక్క ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టాలి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. లేకుంటే మాత్రం ఎవరిని ఊపుకునే సమస్య లేదు. ఎలక్షన్ లో ఓట్లతోటి బుద్ధి చెప్పే ఉంటుంది. జై భీమ్, జై అంబేద్కర్.